శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి నాడు తప్పకుండా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? ధనత్రయోదశి నాడు ఎందుకు జరుపుకోవాలి మనం? అసలు ధనత్రయోదశి ఎలా వచ్చింది? మనం తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఏమిటి ఆ రోజు? మొత్తం కూడా ఈ వీడియోలో వివరిస్తానండి. ముఖ్యంగా ధనం అంటే ఏంటి? మనకు తెలిసింది డబ్బులు అని అనుకుంటాం, కానీ సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, అసలు ప్రశాంతత మొత్తం కూడా జీవుడు సంతోషంగా సుఖంగా జీవించడానికి ఏది అవసరమో, ఏది ఎలా బతుకుతున్నాడు, అది అంతా కూడా ధనమే. ముఖ్యంగా ధనము అంటే కాలం. ఈ ధనం ముఖ్యంగా శ్లోకం కూడా ఉంది కదా, మనం శ్రీ సూక్తంలో నిత్యం చదువుకుంటూ ఉంటాం. ధనమగ్నిర్ ధనర్వాయు ధన సూర్యో ధను వసు ధనమింద్ర ధనవరుణో బృహస్పతి పిబసోమం, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ధనం అని అంటే ఏంటి? అగ్ని, పంచభూతాత్మకములు, మనం తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండడము, భోజనం చేయడము, నచ్చింది తినడం, ఇదంతా కూడా ధనమే. ఇంతకుముందు చెప్పాను కదా, ధనము అంటే కాలం. అది ఏంటి? కాల మృత్యువు, అకాల మృత్యువు అని కూడా రెండు ఉంటాయి కదా. జీవుడు తన ఆయుర్దాయం మొత్తాన్ని కూడా పూర్తి చేసుకొని గతించడాన్ని కాల మృత్యువు అని అంటాం. కానీ అదే జీవుడు తన ఆయుర్దాయం పూర్తి కాకుండానే గతించడాన్ని అకాల మృత్యు అంటారు. దీన్ని అపమృత్యు దోషాలు అని అంటాం. ఈ అపమృత్యు దోషాలన్నీ ఎలా తొలగుతాయి అని అంటే, ఈ త్రయోదశి నాడు, ఈ ధనత్రయోదశి నాడు మనము గనక యమధర్మరాజుని, ఆయన ఏంటి, యమధర్మరాజు అంటేనే మనం భయపడిపోతాం. అసలు ఆయన్ని ఆరాధిస్తే, ఆయన అనుగ్రహిస్తే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడేమో, మనం చనిపోతావేమో అనే అపోహ చాలా మందికి ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా మనం యమధర్మరాజుని ఆరాధించుంటామా? అసలు ఎందుకు ఆరాధించాలో ఒక పురాణ కథను చెప్తానండి. హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. అతడు యుక్త వయసు వచ్చాడు. పెళ్లి చేద్దాము అతని జాతకాలు చూసేసరికి గండం ఉంది, మరణగండం అతనికి. అంటే ఆయుష్ తీరిపోయింది, ఇతనికి మరణగండము, ఇంకా పెళ్లి చేస్తే ఈయనకి మృత్యు వచ్చేస్తుంది అని. అప్పుడు ఏం చేశారు? మరి ఏం చేద్దాం, నా బిడ్డ బతకాలి అని. ఆయన రాజు కదా, పెద్ద పెద్ద మహా పండితుల్ని పిలిపించి, అందరిని పిలిపించి అడిగాడు అనమాట. అప్పుడు అందరూ చర్చించి, మహారాజా, ఒకే ఒక ఉపాయం ఉన్నది. మాంగళ్య బలం బాగా ఉన్న స్త్రీ చూసి ఆ స్త్రీని గనుక మీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసినట్లయితే ఆ స్త్రీ మాంగళ్య బలం చేత నీ కుమారుడికి ఆయుష్ పెరుగుతుంది అనేసి చెప్తారనమాట. అలాంటి మాంగళ్య బలం ఉన్న కన్యని తీసుకొని వచ్చి అతని కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ భార్యకేమో తెలిసిపోతుంది, నా భర్తకు అపమృత్యు దోషం ఉంది అనేసి. సరే, ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక, సాయంత్రం చీకటి పడ్డాక తన దగ్గరున్న బంగారం మొత్తాన్ని కూడా గుమ్మం ముందర పోసి దీపాలు వెలిగిస్తుంది. ఇంటినంతా అలంకరణ చేసి శోభాయమానంగా దిద్ది, ఆ రోజు పూజ అనంతరం తన ఇష్టదేవత ఆరాధన యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ రోజు గడుపుతూ ఉంటుంది. యముడు రానే వచ్చాడు. కాలస్వరూపుడైన యముడు సర్పరూపంలో వస్తాడనమాట. నల్లత్రాచు రూపంలో వచ్చి చూస్తాడు. ఆ గుమ్మం ముందు ఉన్న బంగారు నగలను, దీపాలను చూసి, శోభాయమానంగా వెలుగుతున్న ఆ ఇంటిని మొత్తం చూసి, ఇంత ఆనందంగా శోభాయమానంగా ఉన్న ఈ ఇంటిని నేను దుఃఖపరచలేను అనేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆ పాము వచ్చినట్టే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ విధంగా యమధర్మరాజు ఆ అమ్మాయికి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలాంటి కథలే ఈ పురాణాలు చాలా ఉన్నాయండి. సావిత్రి కథ కూడా ఉంది. సావిత్రి అమ్మవారి యొక్క అంశతో జన్మించింది ఆ తల్లి. అయినా కూడా భర్త పెళ్ళై కొంతకాలానికే భర్త ఆయుష్ తీరి యముడు వచ్చి తన నరకానికి తీసుకొని వెళ్ళాలనేసి వస్తాడనమాట. తీసుకొని వెళ్తుంటే ఆ సావిత్రి కూడా యమధర్మరాజు వెంటే వెళుతుంది. నువ్వేంటమ్మా ఇక్కడికి వస్తున్నావు, నా వెంటే వస్తున్నావు, నీ భర్త ఆయుష్ తీరింది, నా యమపట్టణానికి తీసుకెళ్తున్నాను, నువ్వు రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండు అనేసి చెప్తాడనమాట. ఎందుకు నా భర్తకు అమృత దోషాలు ఎందుకు వచ్చాయి, ఏంటి అనేది మొత్తము కూడా వివరిస్తాడు. అసలు ఈ నరకాలు ఏంటి, పుణ్యాలు ఏంటి, ఎందువల్ల వస్తాయి, ఎలా మేము ఈ నరకాల నుంచి తప్పించుకోవాలి, ఏ పనులు చేస్తే, దైవతారాధన చేస్తే, ఎవరిని ఆరాధిస్తే, ఎటువంటి వ్రతాలు చేస్తే, ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, మేము ముక్తిని పొందగలము, తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఎటువంటి నరకాలు పాల్దిస్తాయి, ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి నరకాలు వస్తాయి, మొత్తం కూడా ఆయన బోధిస్తాడు. అంటే సావిత్రీదేవి ఆ యమధర్మరాజుకు శరణాగతి చేసి ఇవన్నీ కూడా విన్నపంగా అడుగుతుందనమాట. ఆ భక్తికి మెచ్చి ఆయన
తన భర్తను తానుకు మళ్ళీ ప్రసాదించి ఆమెకు కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దీనితో పాటుగా ఆమెకి ఇంకా 5 రకాలైన వరాలని ప్రసాదిస్తాడు. ఇలాంటి కథ ఇంకొక కథ కూడా ఉంది కదా, సుమతి కథ. ఇలాంటి కథలు పురాణాల్లో చాలానే ఉన్నాయి. కాబట్టి మన కుటుంబం అంతా కూడా అపమృత్యు దోషాలు పోగొట్టుకోవాలంటే కూడా యమధర్మరాజును తప్పకుండా ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలో కూడా నేను వివరిస్తాను. ఈ ధనత్రయోదశి నాడే పాల సముద్రం చిలికినప్పుడు అందులో నుంచి ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరి ఉద్భవిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే ధన్వంతరి ఈరోజు ఉద్భవిస్తాడు. అటువంటి పరమ పవిత్రమైనది ఈ ధనత్రయోదశి. ధనత్రయోదశి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటంటే, ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకోవాలి. శోభాయమానంగా అలంకరణ చేసుకొని ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తప్పకుండా లక్ష్మీ కుబేర వ్రతం ఉంటుంది. ఆ వ్రతం చేసుకోండి. పూజ అండి, షోడశోపచార పూజ. 2 కథలు ఉంటాయి. కుబేర స్వామి యొక్క వృత్తాంతం అద్భుతమైన కథ, అద్భుతమైన వ్రతం అది. అసలు మన పాపాలను నశింపజేస్తుంది. అలాగే దారిద్ర్యాలను తొలగించి మనకి ఐశ్వర్య అభివృద్ధినిస్తుంది ఈ వ్రతం. కొన్ని వ్రతాలు అటువంటి శక్తినే ప్రసాదిస్తాయి. అలాగే ఆ రోజు సాయంత్రం చీకటి పడ్డాక గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకోండి. అలాగే యమద్వీపం అంటే దక్షిణం వైపు యముడికి మనం దీపం పెట్టుకోవాలి. పంచోపచారాలతో పూజ చేసుకోండి. యముడికి అంటే దీపం పెట్టుకోండి, ధూపం చూపించండి, కాస్త నైవేద్యం అంటే నానబెట్టిన బియ్యంలో బెల్లం పెట్టుకోండి, పుష్పం సమర్పించండి, గంధంలో పువ్వు అద్ది ఆ దీపానికి పూజ అంతా మనం ఆ దీపాన్ని యమధర్మరాజుగా భావించి మనం పూజ చేసుకోవాలి. అంతేనండి పంచోపచార పూజ. ఈ లక్ష్మీ కుబేర వ్రతం అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూస్ చేసుకోండి. అలాగే ఆ రోజు తప్పకుండా సాయంత్రం పూజ మనం పూజా మందిరంలో పూజ అయినాక ఒక పాత్ర తీసుకోండి. అందులో నిండుగా నీటిని నింపి అందులో మీ ఇంట్లో ఉన్న బంగారం ఎంత ఉందో అంతా అందులో వేసి ఆ బంగారపు రాశి పైన కానీ పక్కన కానీ దీపాలు వెలిగించుకోండి. ఆ దీపపు కాంతులు అనేవి ఆ బంగారం పైన పడాలి. అలా చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏంటంటే కనకం అభివృద్ధి అవుతుంది. బంగారం కొంటారు, ఇవి తాకట్టులో పెట్టడము, అవి విడిపించుకోకుండా చాలా రోజులు నేను చాలానే ఉండిపోవడం, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, అవి అంతా వృద్ధి అవుతాయి. విడిపించుకోవడము, కొనడం ఇలాంటివి జరుగుతాయి. నేను చేశానండి, అయినా నేను కొనలేదు, విడిపించుకోలేదు అంటారేమో. ఆ యోగ్యత కూడా ఉంటేనే అమ్మ అనుగ్రహిస్తుంది. ఇక ధనత్రయోదశి నాడు మనం చేసే పొరపాట్లు ఏంటంటే, బంగారం కొంటే అభివృద్ధి అవుతుంది అనేసి. బంగారం కొంటే పాపం వస్తుంది చెప్పాలంటే. నిజానికి ఆ రోజు పెసరిగింజంత బంగారాన్ని దానం చేసినట్లయితే గతించిన పితరులకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందంట. అంతేకాకుండా ఉత్తమ గతులు కలుగుతాయి వాళ్ళకి. ఆ రోజు బంగారంతో పాటుగా వస్త్రాలు, చెప్పులు, గొడుగులు ఇలాంటివి దానం చేసుకోవాలి మనం. మనకు అమ్మ మనకి ఎంత ఇస్తుందో అందులో నీకు ఉన్నంతలోనే దానం చేయాలి ముఖ్యంగా. అప్పుడే అమ్మ అనుగ్రహం ఇంకా ఉంటుంది, లక్ష్మీ అమ్మ అనుగ్రహం అని. దీంతో పాటు దీపాలు, మనం కార్తీక దీపాలు ధనత్రయోదశి నుంచే మొదలు పెడతారు. అలా చేయకూడదండి. కార్తీక దీపాలు అనేవి దీపావళి అమావాస్య నుంచే మనం పెట్టుకోవాలి తప్ప ధనత్రయోదశి నాడు పెట్టుకోకూడదు. అప్పటి నుంచి మనం యముడికి యమదీపం పెట్టుకోవాలి. ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే దీపావళి పండుగను ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు 5 రోజుల పండుగగా జరుపుకుంటాం. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ, ఇది 5 రోజుల పండుగ. నియమాలు పాటిస్తూ మనం ఆ రోజు ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేరునికి పూజ చేసుకోవడం, సాయంత్రం గుమ్మం ముందు దీపం పెట్టుకోవడం, ఇంటి లోపల అంటే పూజా మందిరంలో ఆ బంగారాన్ని నీటిలో పాత్రలోంచి దీపాలు వెలిగించుకోవడం, అలాగే యమదీపం పెట్టుకోవడం, దానాలు చేయడం, ఇవన్నీ కూడా చేసినట్లయితే లక్ష్మీ కుబేర అనుగ్రహము, యమధర్మరాజు అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం, అందరి అనుగ్రహం కలిగి మన ఇల్లు, మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. అపమృత్యు దోషాలు పోతాయి. అలాగే పిల్లలు వృద్ధి అవుతారు. ఆరోగ్యం, వాళ్ళ జీవితం మొత్తం కూడా పితృదేవతల అనుగ్రహంతోనే ముడిపడి ఉంటుంది. శ్రీమాత్రే నమః.